నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. ఏ దశలు ఎట్లా ఉంటాయి అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. మంచి అవేర్నెస్ ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఎంతో కొంత నాలెడ్జ్ ని అయితే గెయిన్ చేస్తున్నారు. మనకి ఏంటి, మన నక్షత్రం ఏమిటి, మనకి ఏ దశ నడుస్తోంది అనేది చాలా మంది తెలుసుకుంటూ ఉన్నారు. దశలు మారినప్పుడు డెఫినెట్ గా ఒక దశా ఛిద్రం అని అంటారు. డెఫినెట్ గా కొన్ని కొన్ని మార్పులు లైఫ్ లో ఉంటాయి. కొంచెం అవగాహన తెచ్చుకుంటే హ్యాపీ. రాహు మహర్దశ అయ్యి బాబాయ్ 18 సంవత్సరాలు, 18 years. ఒకటి కాదు, రెండు కాదు బాబాయ్. అంటే ఇంచుమించు ఎంత ఎంత లాంగ్ పీరియడ్ అది, చాలా లాంగ్ పీరియడ్. సో ఎలా ఉంటుందండి రాహు మహర్దశ అనేది? ఎట్లాంటి పరిస్థితుల్లో యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది? అలాగే ఏ దశలు డెఫినెట్ అంటే అంతర్దశలు కూడా చెప్తున్నారు. అవును, అంతర్దశ మెయిన్ అసలు యాక్చువల్ గాను అది కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఒకవేళ మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు రాహు మహర్దశ అంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా? షూర్, తప్పక. ఈ కాలంలో నాకు నేర్పిన వాళ్ళు కూడా యాక్చువల్గా నేను గురువు దగ్గర నేర్చుకున్నాను ఆస్ట్రాలజీ కూడాను. ఆయన చెప్పడం కూడా ఏంటంటే నీచ దశలు ఈ కాలంలో రావాలి కలియుగంలో. అంటే నీచ దశలు ఏంటంటే కంప్లీట్ మ్యాలిఫిక్ కదా, మనకి రాహుకేతు మనం కంప్లీట్ మ్యాలిఫిక్ తీసుకుంటాము. సో అలాంటి నీచ దశలు వస్తే, ఎందుకంటే ఈ కాలంలో అందరూ కోరుకునేది ఏంటి? డబ్బు. సంపద అంటేనే డబ్బు, అంతే. మిగతా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఇంకా ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్యామిలీ భోగాలు, సుఖాలు అన్ని ఇప్పుడు చాలా అంటే ఫ్యామిలీ మెయిన్ అనుకుందాం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ కాకుండా మనకి ఏంటంటే ఫస్ట్ డబ్బు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇంకోటి రెండోది ఏంటి, ఆన్లైన్లో మనం పైకి రావాలి, అంతే కదా. సో బేసిక్గా ఏమవుతుంది, రాహు మహర్దశలో కమ్యూనికేషన్స్ అనేవి పెరుగుతాయి. ఫారిన్ టచ్ అనేది తప్పక వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మన ఉద్యోగ పరంగానో లేకపోతే కుటుంబ పరంగానో వెళ్ళి సెటిల్ అవ్వడం కానీ, లేకపోతే చదువు అబ్రాడ్లో వెళ్ళి చేసుకోవడం కానీ, అండ్ ఆల్సో పై చదువులు రావడం కానీ. అంటే ఈ కాలంలో చదువులు అంటే ఏంటి, మెటల్స్ గురించి లేకపోతే ఇన్వెన్షన్స్ గురించి డిస్కవరీ చేయడం కానీ, ఇప్పుడు సీరమ్స్ డిస్కవరీ చేయడం కానీ, లేకపోతే అలాంటి మెడికల్ ఫీల్డ్లో వెళ్ళడం. అంటే కేతు రాహు కలిసి ఉన్నప్పుడు కొన్ని దీంట్లో ఎస్పెషల్లీ మెర్కురీ మాస్ తోటి డాక్టర్స్ లేకపోతే మెడికల్ ఫీల్డ్ ఇవన్నీ చెప్పుకుంటాం అనమాట. ఎస్పెషల్లీ 10th కనెక్షన్ వచ్చింది అంటే దాంట్లో పైకి రావడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతాయి రాహు మహర్దశలో. ఇంకోటి మనం ముఖ్యమైనది చూడాలి అంటే ఏంటంటే రాహు మహర్దశలో కంప్లీట్ చేంజ్ అనేది ఉంటుంది. లైఫ్ తర్వాత అలానే డివిజన్ చేసుకోవడం కన్నా ఏదో ఒక మార్పు, అంటే ఏంటి, పక్క నుంచి పక్కదారి నుంచి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పక్కదారి అనుకోకూడదు, అది వేరే మీనింగ్ వస్తుంది. కంప్లీట్ సబ్జెక్ట్ చేంజ్ అవడం కానీ, లేకపోతే అవును కంప్లీట్ చేంజ్ అవుతుంది, చాలా పాత్ మారుతుంది. అండ్ ఆల్సో ఈవెన్ ఉద్యోగ రీత్యా కూడా మారుతుంది. కొంతమంది ఏంటంటే మానేసి ఫుడ్ బిజినెస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఉద్యోగం మానేసి ఫుడ్ బిజినెస్ లోకి వెళ్ళడం కానీ, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కానీ వెళ్ళడం జరుగుతుంది. ఆల్సో ల్యాండెడ్ ప్రాపర్టీ, సపోజ్ రాహు 4th హౌస్లో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బూమింగ్ బిజినెస్ కదా. ఏమేమి ఇప్పుడు ఈ జరుగుతోందో, దేంట్లో భూమి వచ్చిందో, ఎస్పెషల్లీ డబ్బు ఎక్కడ ఎక్కువ, సంపద ఎక్కడ ఉందో దాంట్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. స్పోర్ట్స్కి కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే పాలిటిక్స్కి కూడా మనం రాహు చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అవును, టచ్ రావాలి. ఎందుకంటే ఆ రాహు ఉంటేనే తీగా మాట్లాడడం అనేది వస్తుంది, పని చేయించుకోవడం అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఏ క్రియేటివ్ ఫోర్స్. అంటే క్రియేటివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో బాగుంటుంది రాహు మహర్దశ. కానీ సబ్దశలు వచ్చినప్పుడు, మళ్ళా ఆ భుక్తి వచ్చినప్పుడు, మళ్ళా అంతర్భుక్తి, దాంట్లో అంతర్ వచ్చినప్పుడు మారుతూ ఉంటుంది పీరియడ్. కొన్నిసార్లు ఏంటి రాహు కేతు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ అంత బాగుండదు. ఎందుకంటే నోట్స్ కదా అవి రెండు, చంద్రుడికి నోట్స్. సో ఎండింగ్ అనమాట, ఎండింగ్ అంటాం మనం. ఒకటి స్టార్ట్ ఒకటి ఎండ్. సో ఇది రాహు దశ వచ్చినప్పుడు, అంటే స్టార్ట్ ఎండ్ రెండు ఒకేసారి వచ్చినప్పుడు, రాహులో కేతు వచ్చినప్పుడు కానీ నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తాం. అంటే ఏంటి, లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటాం.
కానీ నీకు లాసెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది, మనకి తెలుస్తుంది మనం ఏంటి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు వేరే మెంటల్ టెన్షన్స్ కానీ యాంగ్జైటీ కానీ, అట్ ద సేమ్ టైం సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్స్, ఇవన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. అందుకని ఈ అంతర్దశను బట్టి ఇది భయపడవలసిన ఒక విషయం కాదు. ఇది అవగాహన వచ్చిందంటే మనం హెల్ప్ తీసుకోవడం అనేది ఈజీ ఉంటుంది. సో ఎప్పటికైనా అవగాహన అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే చూసుకోవాలి మనం. కానీ రాహు మదశ జనరల్గా ఎస్పెషలీ ఈ యుగానికి, కలియుగానికి యోగిస్తుంది. అలాగే మనం చూసామంటే రాహుకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే కనుక తప్పక రాహు జపం చేసుకోవడం అనేది మంచిది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దుర్గాదేవికి మనం దేవి పూజలు ఎక్కువ చెప్తాం. రాహుకి చేసుకోవాలి తప్పక, ఎందుకంటే అప్పుడే పైకి తీసుకెళ్తుంది. డబ్బు ఒక్కటే లైఫ్ కాదు, డబ్బు సంపాదిస్తున్నావు అంటే డబ్బు ఒకటే మిగులుతుంది, అదే మాయ, మాయావీన. అందుకని చెప్పడం అనమాట. ఎస్పెషల్లీ ఈయన ఏంటంటే ఒక బ్లాంకెట్ కప్పుతాడు, కంటికి ఒక ఇది కప్పుతారు అంటూ ఉంటారు, గంతలు పెట్టుకుంటారు అంటారు, అలా ఉంటుంది అనమాట. డిఫరెంట్ వ్యూ వస్తుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది దశ వచ్చినప్పుడు. అప్పటి వరకు ఏంటంటే మనం స్పిరిచువల్గా గ్రో అయినా కూడా కొంచెం స్టంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. స్పిరిచువాలిటీని కొంచెం తగ్గిస్తుంది, ఎందుకంటే డబ్బు సంపాదించడంలో ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ కాలానికి ఏంటి జరుగుతోంది, దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం అనమాట. రైట్. రాహుల అంతర్దశలు ఏవి బాగుంటాయి అనుకోవచ్చండి? రాహుల అంతర్దశలు మనకి ప్లానెటరీ పొజిషన్ బట్టి అనుకుందాము. రాహు సన్ బాగుంటుంది, రాహు మూన్ మళ్ళీ బాగుండదు, రాహు మార్స్ బాగుంటుంది, మళ్ళాను కొంచెం ఆధ్యాత్మికంగా కూడా అవుతుంది. ఎందుకంటే రాహు మార్స్ అనేది మనకి ఎండింగ్, మళ్ళీ వచ్చేది ఏంటి మనకి జూపిటర్ గురుమహాదశ వస్తుంది. సో ఆ దశకి ట్రాన్సిషన్ అంటాను అనమాట నేను ఎప్పుడు. ఆ ట్రాన్సిషన్ అయినప్పుడు ఏంటంటే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నేను చూసింది ఏంటంటే ఒక బిజినెస్ స్టంట్ అయ్యి ఇంకో బిజినెస్కి వెళ్ళడం కూడా నేను చూసాను. అది అంటే ఏంటంటే కంప్లీట్గా అసలు అది స్టాప్ అయ్యి వేరే చోటకి, వేరే కంప్లీట్ ఫ్లిప్ సైడ్ అంటాం. సపోజ్ సంబడీ ఈజ్ దేర్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ అనుకుందాం, వాళ్ళేమో కంపెనీలో వెళ్ళి జాయిన్ అవ్వడం కానీ ఒక పద్ధతిగా వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇది రాహు అనేది ఇన్కన్సిస్టెంట్ అండ్ ఆల్సో ఒక పద్ధతి అనేది ఇవ్వడం అనమాట. మరి 18 years తర్వాత మళ్ళీ ఏమైనా ఫ్లిప్ ఉంటుందా? మరి జూపిటర్ మరి ఫ్లిప్ ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? అన్ని భుక్తులు పట్టి కదా నేను చెప్పేది. ఇప్పుడు జూపిటర్ ఉన్నాడు, జూపిటర్ తో పాటు ఒకళ్ళు కలిస్తేనే కదా ఏదైనా జరగడానికి. ఒత్తి జూపిటర్ ఏం చేస్తారు పాపం, ఆయన ఇచ్చే మంచి ఇస్తాడు ఆయన. ఇంకోళ్ళు కలిసినప్పుడు ఏంటంటే ఒక ఈవెంట్ అనేది మనకి జరుగుతుంది. అది ఈవెంట్ జరిగినప్పుడు ఏంటి, అది ఇంకో ఈవెంట్ ని తీసుకెళ్తుంది, ఒక దారి కనిపిస్తుంది. ఒక ఈవెంట్ అయిన తర్వాత ఇంకో ఈవెంట్ అవ్వాలి, అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. ఇక రెమెడీస్ ఏం చేసుకోవచ్చు అండి రాహుకి? మీరు ఎలాగో దుర్గాదేవి అని చెప్పారు, ఏదైనా మరి రాహు అంటేనే మాయ కాబట్టి మాయ లాంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? మాయ లాంటి రెమెడీస్ అంటే మన దుర్గాదేవినే, ఎందుకంటే మాయ తీసేయాలి కనుక మనకి దుర్గాదేవి దేవి పూజలు ఏ ఉపాసన అయినా చేయొచ్చు. దేవి ఉపాసన చేయడం అనేది చాలా మంచిది అనమాట. అలాగే రాహు మహాదశలో పెళ్ళైన వాళ్ళు బోడంత మంది ఉన్నారు, సంసారం సాగించిన వాళ్ళు బోడంత మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి అది తప్పదన్నమాట. జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే ఈవెన్ మెడికల్గా మనం చూడాలి, హెల్త్ పరంగా చూడాలి అంటే తప్పక ఒక పద్ధతి డిసిప్లిన్ వేలో వెళ్ళాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రాహు మహాదశలో కూడా ఎస్పెషల్లీ రాహు మహాదశలో డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ అనేది మనకే తెలుస్తుంది, అందుకే చెప్తాను. మనం ఎలాగా పుట్టి పెరిగిన వాతావరణం ఉంటుంది కదా, కొంతవరకు ఏంటంటే మన హెల్త్ని కాపాడుకుంటూ రావాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. రాహు మహాదశలో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఒకటి, ఎందుకంటే హెల్త్ లేకపోతే మనం ఏం చేయలేము. హెల్త్ తర్వాత అన్నీను, హెల్త్ బాగుంటే మనకి మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది, అదే కనెక్షన్. సో ఈ రెండు బాగుంటే కనుక మన లైఫ్ కూడా బాగుంటుంది, డబ్బు సంపాదించడం కూడా ఈజీ అవుతుంది. దీంట్లో ఏంటి మళ్ళీ పై వాళ్ళతో కుదరపోవడం, కొలీగ్స్తో గొడవలు రావడం, ఆర్గ్యుమెంట్స్ రావడం, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అందరికీ జరిగే ఒక విషయాలు. ఇప్పుడు 18 ఏళ్ళు అసలు గొడవ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక లోటు కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్ అంటేనే బ్యాలెన్స్ చేసుకోవడం. ఈయనకి ఏ జెమ్ స్టోన్ చెప్తారు? గోమేధికం చెప్తాం. జెమ్ స్టోన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అదే మనం సిల్వర్ లో వేసుకోవాలి, ఎందుకంటే అది చెప్పినప్పుడు ఏస్ట్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అది వేసుకుంటే మంచిది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వారంటెడ్ ఓన్లీ, ఇప్పుడు జాతకం చూసి దాంట్లో వారంటెడ్ వేసుకోవచ్చు, బాగుంటుంది పెట్టుకోండి.
పెట్టుకోమంటాం, లేకపోతే లేదు. రైట్ రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ రాహుమార్ దశ రాబోతోంది ఎవరికైనా అని అనుకుంటే కనుక డెఫినెట్ ఇది ఒక మంచి అవేర్నెస్ వీడియో అవుతుంది. డెఫినెట్ గా ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఫాలో చేసుకుంటూ 18 years కూడా డిసిప్లైన్ గా ప్లాన్ చేసుకుంటే ఎట్లాంటి ఇబ్బందులు లేదు అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుమహార్ దశ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్కారం.